హలో ఫ్రెండ్స్, దయాలు ప్రపంచంలోకి స్వాగతం. ఒకరోజు అర్ధరాత్రి ప్రయాణం చేస్తూ ఉన్నాడు చిన్న. బస్సులో ఎక్కువ మంది జనం లేరు. బస్సు లోపల 100 మంది మాట్లాడుకుంటున్న శబ్దాలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. అంతలోనే కండక్టర్ దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. చిన్న మర్రి చింతల అన్నాడు. కండక్టర్ కాస్త ఆశ్చర్యంగా చూసి, ఈ టైంలో మర్రి చింతల? అక్కడికి బస్సు చాలా అరుదుగా వెళ్తూ ఉంటుంది రాత్రి వేళ. అక్కడ ఏం పని అని అడిగాడు. అక్కడ మా బాబాయ్ ఇంట్లో ఒక పని ఉంది, నాన్న పంపారు అన్నాడు చిన్న. కానీ గాత్రంలో సంకోచం స్పష్టంగా వినిపించింది. బస్సు నిదానంగా ముందుకు సాగింది. బయట చీకటి అంధకారంగా ఉంది. బస్సులో ఉన్న 2-3 జనం కూడా పడుకొని నిద్రపోయారు. చెట్లు కదులుతూ ఉన్నాయి. రాత్రి గాలి వీస్తూ ఉంది. అడవిలో ఉన్న చెట్లు బస్సు అద్దాలకి తగులుకున్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. చిన్నగా బస్సు అడవి వైపుకి వెళ్ళింది. కేవలం చిన్న మాత్రమే మెలకువతో ఉండి బయటకు చూస్తున్నాడు. అయితే ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. డ్రైవర్ వెనక్కి తిరిగి కండక్టర్ని చూశాడు. ముందు చెట్టు అడ్డంగా పడిపోయింది. దాన్ని ఎలాగైనా తొలగించాలి అనుకున్నారు డ్రైవరు, కండక్టరు. చూద్దాం, బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా సహాయం చేస్తే చెట్టును త్వరగా లేపేయొచ్చు అని చెప్పి అందరూ కిందకు దిగారు. చిన్న కూడా కిందకు దిగాడు. కానీ చిన్న అడుగు బయట పెట్టిన క్షణమే అతని చెవిలో ఎవరో పిలుస్తున్న శబ్దం, చిన్నా చిన్నా అన్న శబ్దం వినిపించింది. అతడు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎక్కడైతే శబ్దం వినిపించిందో అటు దిశగా పయనం అయ్యాడు చిన్న. లోపలికి అడవిలోకి వెళ్ళాడు. ఎంత లోపలికి వెళ్ళినా అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఏవో వింత శబ్దాలు, అరుపులు, నక్కల ఊలలు. అప్పుడే ఒక చిన్న గాత్రం, రా చిన్న, ఇదే మన గమ్యం అంటూ ఒక శబ్దం వినిపించింది. వెంటనే చిన్న ఉలిక్కిపడి వెనక్కి తిరిగి పరిగెత్తాడు. రోడ్డు మీదకి ఎక్కడైతే బస్సు ఆగిందో అక్కడికి చేరాడు. అక్కడ బస్సు లేదు, జనము లేదు, విరిగి పడిన చెట్టు లేదు. ఒక్కసారిగా చిన్న ఆశ్చర్యపోయాడు. ఒక భయంకరమైన ఆత్మ చిన్నాని వెంటాడి ఆవహించేసింది. అంతే, చిన్న ఆ రోడ్డు మీదే పడిపోయాడు. మరుసటి రోజు నుంచి చిన్న ఎక్కడా కనిపించలేదు.